జ్ఞానేశ్వరి మిస్ అయ్యి నేటికి 12 రోజులు కావస్తుంది. ఎక్కడ కూడా ఈ కేసులో పురోగతి అయితే లేదు. కానీ అధికార యంత్రాంగము అన్ని కోణాల్లో కూడా ఈ కేసును దర్యాప్తు చేసింది. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, హనుమాన్ టీమ్స్, ఫారెస్ట్ అధికారులు అందరూ కూడా ఈ కేసుకు సంబంధించి గాలింపు చర్యలు చేపడుతున్నప్పటికీ ఎక్కడ కూడా ఒక్క క్లూ కూడా దొరకలేదని అయితే అధికారులు అయితే చెప్తున్నారు. అయితే ఏదైతే నిన్న పాప చివరిసారిగా కనిపించిన పెన్షన్ దగ్గర అయితే 2 బొమ్మలను ఏర్పాటు చేయడంతో ఆ బొమ్మలను మేమే పెట్టాము. ఏదైతే కేసు రీకన్స్ట్రక్షన్ సంబంధించి యానిమల్ సంబంధించి మేము ఇక్కడ పెట్టడం జరిగిందని డిఎస్పీ కూడా క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ విషయం తెలియక కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎవరైనా ఏమైనా చేశారా అనే ఆందోళన కూడా వ్యక్తం చేశారు. కానీ విషయం తెలిసిన తర్వాత కుటుంబ సభ్యులు కూడా కొంచెం శాంతంగా ఉన్నారు. కానీ ఇప్పటికీ కూడా తమ పాప వస్తుందని ధైర్యంతోనే కుటుంబ సభ్యులతో ఉన్నారు. ప్రస్తుతం భవానీ గారు మనతో ఉన్నారు. మనతో ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే చాలామంది మీరు ఎదురుకు వస్తున్నారు, మీరు ధైర్యం చెప్తున్నారు, పాప వచ్చేస్తుంది, ఏం ఇబ్బంది ఉండదు, అన్ని ప్రయత్నాలు చేస్తుంది అధికారులు. ఈరోజు హోమ్ మినిస్టర్ గారు కూడా వస్తాను, నేను ఒక ప్రెస్ మీట్లో కూడా చెప్పారు, నేను అమ్మాయి కుటుంబాన్ని పరామర్శిస్తాను, అలాగే దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు అధికారులతో కూడా నేను మాట్లాడుతున్నానని నాడు కూడా చెప్పారు. ఈరోజు వస్తానని చెప్తున్నారు. ఏంటి అసలు మీరు వచ్చిన తర్వాత ఏం మాట్లాడాలనుకుంటున్నారు? ఇన్ని డేస్ అయ్యింది, పాప కనుగొని చేయరు, నిన్న బొమ్మలు చూశారు, భయపడ్డారు, కొంచెం తర్వాత డిఎస్పీ గారి క్లారిటీ ఇచ్చిన తర్వాత సాధించారు. పాప విషయంలో ఇంకా ఎంతవరకు మీకు హోప్స్ ఉన్నాయి? అసలు ఏం జరిగిందని ఇప్పటివరకు మీరు అనుకుంటున్నారు? ఏం జరిగిందంటే మేడం, బయటికి ఎవరైనా తీసుకెళ్ళిపోయి అనుకుంటున్నాం మేడం. ఎందుకంటే జంతువులు అటాక్ చేసేలా ఉంటే వాటికి ఏదో ఒక ఆచూకీ మనకు తెలుస్తుంది. ఏ ఆచూకీ తెలియలేదు కాబట్టి ఎవరైనా బయటికి తీసుకెళ్ళిపోయాను అని అనుకుంటున్నాను. పైగా అడవంతా గాలించేశారు, చుట్టుపక్కల ఉన్న చెరువులన్నీ కూడా గాలింపు చర్యలు చేశారు. ఎక్కడ కూడా ఏమి పాపకు సంబంధించి ఆధారం ఏం పడుతుంది అంటే 99% ఇది జంతువుల పని కాదన్నది క్లారిటీ అయితే వచ్చినట్టుగా ఉంది. అయితే మానవుల ప్రమేమ ఏదైతే ఈ సంచర జాతి వాళ్ళు అక్కడికి వచ్చి ఏడుకుంటారు, జీడిపిక్కలని చెప్తున్నారు, వాళ్ళు ఎవరైనా కావాలని చేస్తుంటారా అన్నట్టుగా ఆ కోణంలో కూడా కిడ్నాప్ కోణంలో కూడా అధికారులు చేస్తున్నారు. ఇప్పటికే మొత్తం గ్రామం అంతా కూడా జల్లుడు పడుతున్నారు. ఇంకా ఎటువంటి క్లూ దొరకలేదు. దీనికి సంబంధించి ఏదైతే పాపను చివరిసారిగా చూసిన వ్యక్తితో పాటు ఇంకొక 2 వ్యక్తులు ఉన్నారో వాళ్ళని కూడా అదుపులో తీసుకొని సమాచారం తీసుకున్నారు కదా. పాప మ్యాక్సిమం ఇక్కడ వరకు పెన్షన్ వరకు వెళ్ళిందని చెప్తున్నారు. అది నిజంగా ఆయన చూసారా లేదన్నది ఒక క్లారిటీ అయితే వచ్చింది. అసలు నిజంగా పాపను అక్కడ చూసారా, లేదంటే చూడకుండానే చూసామని చెప్పారా, ఏదైనా ప్లానింగ్తో ముందుగా అలా చెప్పారా అన్నది ఏమన్నా మీకు అనిపించింది? అసలు చూడలేదు కాబట్టి మనం ఎవరిని అనుమానించడం లేదు. ఏమనంటే మేము చెప్పామన్నా మళ్ళీ మనం ఏదో అనుమానం పడుతున్నారో అని అనుకుంటుంటారు మేడం. మనం డైరెక్ట్గా చూసేలా ఉంటే కన్ఫర్మ్గా ఇదే జరిగింది అని అనుకుంటాం కదా. అనుమానం పడ్డానికి మనం చూడలేదు కాబట్టి ఎవరి మీద అనుమానం పడ్డానికి అంటే పెన్షన్ దాటి వెళ్ళడానికి పాప ఛాన్స్ లేదు. కానీ అక్కడ జుట్టు ఉంది అని అవి ఏదైనా క్లియర్ చేస్తారా, మరి నిజంగా జుట్టు ఉందంటే తెలియదు. ఏమైనా కూడా నివేదికలు వచ్చేవాళ్ళకి ఏది క్లారిటీ అయితే లేదు దానికి సంబంధించి. ఒకవేళ పాప అక్కడి నుంచి అలా పెన్షన్ నుంచి అటు వెళ్ళొచ్చు, ఇటు వెళ్ళే కూడా అవకాశాలు ఉన్నాయి. అటు ఇటు కూడా మీరు అదే రోజు పరిశీలించారు. అసలు కొండ ఏరియా మొత్తం చూసి అలా దారి అందుపడుగు చూస్తాం, ఈ తోట మొత్తం చూస్తాం. ఎక్కడ అట్లీస్ట్ ఆ పాప కనిపించకపోయినా కుక్క కూడా కనిపించాలి. ఇప్పటి వరకు చాలామంది వస్తున్నారు, వయసు అక్కడ వస్తున్నారు, అందరూ భరోసా ఇస్తున్నారు. మీకు కూడా ఒక పక్కన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మీ పాప తొందరగా రావాలని పూజలు చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, చిన్న పిల్లలు తప్ప కోరుకుంటున్నారు. ఎలా అనిపిస్తుంది అంటే ఒక సామాన్య కుటుంబం ఏదైతే అమ్మాయి కోసము అధికార యంత్రంలో కూడా చర్యలు తీసుకుంటున్నారు కనిపించాలి. ఎలా అనిపిస్తుంది అసలు ప్రభుత్వం చేస్తున్న చర్యలు అనేది ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఎందుకంటే నార్మల్గా చూస్తున్నాం, ఎవరైనా ఇంత ప్రభుత్వం సపోర్ట్ చేసి ఇంతవరకు చేయలేదు అని నేను అనుకుంటున్నాను. అలాంటిది మా అమ్మాయికి చేస్తున్నారంటే చాలా మా అమ్మాయి కానీ అనుకుంటున్నాం మేడం. ఎందుకంటే ప్రభుత్వం అంత సపోర్ట్ ఉంది కాబట్టి ఏదో దిశలో పాప కనిపిస్తుందని ఇప్పుడు చిన్న పాప కూడా మీకు కూడా చనిపోయిన కుక్క కలిసింది, దానికి ట్రీట్మెంట్ కూడా తీసుకుంటారు. ఒక పక్కన ఇంట్లో
ఫుడ్ కూడా మానేస్తున్నారు, ప్రశ్నలకు సమాధానం చెప్తున్నారు, అడిగిన ఆన్సర్ ఇస్తున్నారు. ఎక్కడ కూడా పేషెన్స్ తగ్గకుండా మీరు అలాగే ఓపికగానే ఉంటున్నారు. అంటే పాప ఇంకా వస్తుందనే హోప్స్తో ఇలా ఉన్నారు. ఎందుకంటే వస్తుందనే హోప్ ఎందుకైతే ఉంటుందో, ఇంతమంది ఇంత సపోర్ట్ నాకు ఉంది కదా, పాప వచ్చేస్తారు అన్న గట్టి నమ్మకం నాకు. ఇది రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చొరవ మా పాప విషయంలో అయితే మాకు చాలా చేసుకున్న అదృష్టం అనే చెప్పాలి. ఎందుకంటే ఒక పేదరికంలో పుట్టిన పాప మిస్ అయితే అధికార యంత్రాంగము అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇంత చక్కగా కూడా అన్ని చర్యలు తీసుకొని గాలింపు చర్యలు చేపడుతుంది. ఎక్కడైనా మా పాప దొరుకుతుందనే ఆశ ఇప్పటికీ ఉందని చెప్పేసి ఆ తల్లి భవాని చెప్తున్న మాట. ఎందుకంటే